ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేట వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము. మీరు ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇతరులకు కూడా తెలియచేయండి. ఈరోజు మనం దేవుని వాక్యంలోంచి జాలిగల దేవుడు కీర్తన గ్రంథము 103వ కీర్తన 13వ వచనంలో దేవుడు తండ్రిలాగా తన పిల్లల మీద జాలి పడతాడు. కాబట్టి దేవుడు తన తండ్రిలాగా మన పట్ల జాలి చూపిస్తాడండి. ఆయన జాలికి హద్దులే లేవు. ఆయన ప్రేమకి ఎన్నడూ మారనేవి. జాలి అనగా ఏమి మనం చూసుకుంటే, జాలి అనగా దయ, కరుణ, కనికరము లేదా సానుభూతి అని అర్థం వస్తుందండి. ఇక్కడ జాలి అంటే దయ, కరుణ, కనికరం అని కూడా అర్థం వస్తుందండి. అవతలి వారి బాధ తన బాధగా భావించి వారి సహాయం చేయాలనే కోరిక కలగడము. మనము ఇంకొక వచనం చూసుకుంటే, ప్రభు అత్యంత కనికరం గల జాలి గల దేవుడు అండి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనంలో, కీర్తన గ్రంథము 145వ అధ్యాయం 8వ వచనంలో, యెహోవా దయాళుడు కనికరం గల దేవుడు, దీర్ఘశాంతం గలవాడు, విస్తారం కృపాసత్యం గల దేవుడు అండి మన దేవుడు. ఆయన మన పట్ల ఎంతో జాలి, కరుణ మరియు ప్రేమ కలిగి ఉన్నాడండి. ఆయన ప్రేమకు హద్దులు లేవండి. ఆయన మన పట్ల దుఃఖాన్ని చూసి వారిని ఓదార్చే, రక్షించే దేవుడు అండి. మనము దేవుడి వాక్యాలను చూసినట్లయితే మత్తయి రాసిన సువార్త 14వ అధ్యాయం 14వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు తనను అనుసరించి వచ్చిన వేలాది మంది జనులను చూచి వారి మీద జాలిపడి వారిని స్వస్థపరిచి, వారి రోగాలను స్వస్థపరిచి, అదేవిధంగా వాళ్ళకి అద్భుతరీతిగా ఆహారాన్ని పెట్టినట్టు మనం చూస్తాము. యేసుక్రీస్తు ప్రభు ఆయన వెంట ఎప్పుడు కూడా జనసమూహం వెంట వచ్చేదండి. ఆయన ఎక్కడున్నప్పటికీ జనులు చాలామంది వచ్చినప్పుడు వాళ్ళ మీద జాలిపడి వారిని స్వస్థపరిచాడు. వారికి ఆహారం కూడా పంచినట్లు మనం చూస్తున్నాము. అదేవిధంగా మనం ఇంకొక వాక్యం చూసినట్లయితే లూకా రాసిన సువార్త 7వ అధ్యాయం 13వ వచనంలో, నా ఈయనని విధవరాని కుమారుని బ్రతికించడం కూడా జరిగినదండి. యేసుక్రీస్తు ప్రభు నా ఈయనను విధవరాని కుమారుని ఎట్లా ఆమె పట్ల ఎంత జాలి చూపించాడంటే, ఒక్కనొక కుమారుని ఆమె పోగొట్టుకుంది. ఎంతో వేదన కలిగి ఉంది. ఎంతో దిగులుతో ఏడుస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆమె పట్ల జాలి చూపించి, జాలిపడి ఏడవ కుమ్ము అని చెప్పి ఆ యవనస్తుని బ్రతికించినట్లు మనం చూస్తున్నామండి. అంటే విధురానుల పట్ల యేసు ప్రభు ఎంత జాలి చూపించాడో అదే విధంగా మన పట్ల కూడా ఆయన జాలి చూపిస్తున్నాడండి. ఆయన కరుణ చూపిస్తున్నాడు. అదేవిధంగా లూకా రాసిన సువార్త 15వ అధ్యాయం 20వ వచనంలో, పాపం చేసి తిరిగి ఇంటికి వస్తున్న కుమారుని చూసి అతన్ని జాలిపడి పరిగెత్తుకుంటూ వెళ్ళి అతన్ని కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నట్టు చూసినట్లయితే ఇది పాపుల పట్ల దేవుడి జాలికి నిదర్శనము. దేవుడు మన పట్ల ఎంతో కృప చూపిస్తున్నాడండి. ఎంతో ప్రేమ చూపిస్తున్నాడండి. పాపం చేత అపరాధం చేత సచ్చిన వారేమండిగా ఆయన అమూల్యమైన రక్తంతో మనల్ని కొన్నాడండి. యేసు ప్రభు సిలువలో ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన మనల్ని రక్షించాడు. కాబట్టి ఆయన ఎంతో జాలిగల దేవుడు అండి. మనం నిర్గమకాండంలో చూసినట్లయితే దేవుడు మోషేకు తన స్వభావాన్ని వెల్లడిపరుస్తున్నాడు. యెహోవా కనికరము గల దేవుడు, దయగల దేవుడు, దీర్ఘశాంతం గల దేవుడు, విస్తారమైన ప్రేమ మరియు విశ్వసనీయత గల దేవుడు అని ఇక్కడ చెప్తున్నాడండి దేవుడు. ఇది దేవుడు జాలి గల స్వభావానికి అతిపెద్ద ఉదాహరణ. మనము ఒక ఉపమానం చూసుకుంటే, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు వెలుచు దొంగల చేతిలో చిక్కాను. వారు అతనిని బట్టలు దోచుకొని అతన్ని కొట్టి కొరప్రాణంతో విడిచిపోయాను. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవలో వెలుట తటస్థించాను.
అతను చూచి ప్రక్కగా పోయెను. అలాగనే లేవీయుడొకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయెను. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటుకు వచ్చి అతన్ని చూచి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనెయో ద్రాక్షరసం పోసి అతన్ని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించుకొని పూటుకుని వాడిని ఇంటికి తీసుకుని పోయి అతని పరామర్శించాను. లూకా రాసిన సువార్త 10వ అధ్యాయము 30-35 వచనంలో చూసినట్లయితే సమరయుడు దొంగల చేతిలో చిక్కి ఉన్న అతన్ని కొనవూపుతున్న అతన్ని ఎట్లాగా ప్రేమించాడో, అతని గాయాలు ఎట్లా కట్టాడో, నూనెయో ద్రాక్షరసం ఎట్లా పోసి గాయాలు కట్టాడో, అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభు మన పట్ల ఆయన అంతే ప్రేమ చూపిస్తున్నాడండి. మనం పాపం చేత అపరాధం చేత సచ్చిన వారే ఉండగా మనల్ని ఆయన జ్ఞాపం చేస్తున్నాడు. అమూల్యమైన రక్తంతో మనల్ని కొన్నాడండి. ఆయన శిలువలో మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు, మనల్ని రక్షించాడు. సమరయుడు లాగా ఆయన ఎట్లాగా దొంగ కొనవూపుతో పడి ఉన్న అతన్ని ఎట్లాగా ప్రేమించాడు, అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభు కూడా మన పట్ల ఆయన అదే ప్రేమతో మనం ప్రేమిస్తున్నాడండి, జాలి చూపిస్తున్నాడు. కాబట్టి దేవుడు తండ్రిలాగా తన పిల్లల మీద జాలి పడుతున్నాడు. ఆయన జాలికి హద్దులే లేవండి. ఆయన ప్రేమకు ఎన్నడను మారనివి. మనుషుల ప్రేమ మారిపోతా ఉంటుంది సిచ్యువేషన్ బట్టి, కానీ దేవుడు ప్రేమ మాత్రం ఎప్పుడు కూడా ఒకటే విధంగా ఉంటుంది. ఆయన మారనది, ఆయన జాలి కూడా మారనది. దేవుడి ఈ వాక్యం దీవించిన గాక. ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం దేవా. ఈ ఉదయకాలం ప్రత్యేకంగా ఎవరైతే ఏకీభవిస్తున్నారో వాళ్ళని జ్ఞాపం చేసుకోండి. ప్రతి ఒక్కరిని పేరు పేరు వంతున ఆశ్రయించండి, దీవించండి. వాక్యం అందరికి కూడా ఆశీర్వాదకరంగా చేయమని ప్రభుని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.